నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన. అదే ఆదరణ అదే ఆప్యాయత. ప్రచారంలో బిఎస్ మక్బూల్ కు బ్రహ్మరథం పడుతున్న జనం. వినుకొండని మోడల్ సిటీగా అభివృద్ధి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరో ఆందోళన చెందకండి. ఏ గ్రామానికి వెళ్లినా ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కటే మాట, మా ఓటు సీఎం జగన్ కే అంటూ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ ను ఆదరిస్తూ జనం బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం మండల పరిధిలోనే వేపమానిపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవ్వతాతల ఆశీర్వాదాలు సామాన్యులు చూపించే అభిమానం చూస్తుంటే సీఎం జగనన్న చేసిన మేలు వారి చిరునవ్వులో కనబడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆయనని మరోసారి సీఎంలు చేసుకుంటామని ప్రజలే స్వచ్ఛందంగా చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారందరూ ఆశించినట్లుగానే రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ మరింత మేలు చేకూర్చే విధంగా జగనన్న పాలన ఉంటుందని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, సేవాదల్ జోనల్ ఇన్ఛార్జ్ డికే బాబు, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ వస్తా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్తో కలిసి పర్యటనతో పాటు వేదిక పరిశీలన చేశారు. సీఎం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కదిరికి విచ్చే సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లను చేయాలని వారికి సూచించారు. అదేవిధంగా ఈ పర్యటన ద్వారా రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలను సైతం ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఏర్పాట్ల పరిశీలనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, పరీక్ష సాదిక్ భాష, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అది ఓకేనా వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శాసనసభ్యులు బోల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబు నాయుడుకి కొత్త ఏమీ కాదని, ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు సైకిల్ ని బ్రతికించుకునేందుకు కనబడ్డ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి చేతిలో మరోసారి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. లోపాయి కాలికంగా కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వినుకొండ ఎమ్మెల్యేగా మరోమారు గెలిపిస్తే వినుకొండ పట్టణానికి మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పట్టణంలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించింది ఎవరో గుర్తు చేసుకోవాలని, ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేసేది ఎవరో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న జీవి ఆంజనేయులకు ప్రజలు మరోమారు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పాలన కొనసాగిస్తామని చెప్పావు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఇవే సంక్షేమం ఆనాడు మీకు గుర్తు రాలేదా? ఆనాడు అక్క చెల్లెమ్మలకి బ్యాంకుల్లో అకౌంట్ చేయాలని ఆనాడు మీకు గుర్తు లేదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూలనున్న పెద్దామకు కూడా అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా సంక్షేమాన్ని అకౌంట్ లో వేస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మరి భారతదేశంలో లేనటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు సైకిల్ పరిస్థితి చూస్తే చెప్తున్నారు సైకిల్ కింద పడిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఈ సైకిల్ కింద పడ్డది, దాన్ని పైకి లేపాలంటే మరి పవన్ కళ్యాణ్ అవసరం అయిందంట. ఆ పవన్ కళ్యాణ్కి గ్లాసులో మరి ఎక్కడ నీళ్లు నిలబడట్లా, కారిపోతా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ అడిగాడు ఈ చంద్రబాబు నాయుడు, మా సైకిల్ కొద్దిగా కింద పడిపోయింది, కాస్త లేపడానికి నువ్వు కూడా రావయ్యా, సహాయం చేయవయ్యా అని అడిగాడు. సహాయం చేయడానికి నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పట్టారు సైకిల్ లేవల పైకి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, సైకిల్ ఎక్కడ కూడా పైకి లేసే పరిస్థితి కనిపించలా. ఇది తెలుసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ బీజేపీ అమిత్ షా గారిని అడిగారు, అయ్యా మా సైకిల్ పూర్తి స్థాయిలో కింద పడిపోయింది, ఈ సైకిల్ ను లేపాలంటే మీ బీజేపీ సహాయం కావాలి, మీ పార్టీ సహాయం కావాలని అడిగారు. ఆ పార్టీ సహాయం కోసం ఆ బీజేపీ వచ్చి ఆ మోడీ గారు వచ్చి ప్రయత్నం చేస్తాడేమనంటే మోడీ గారు అసలు లేసే పరిస్థితి లేదు, నేను మీకు ఏ విధంగా కూడా సహాయం చేయలేను అన్న విధంగా మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. సైకిల్ పరిస్థితి రిమ్ములతో సహా భూస్థాపితం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది.
ఒకవైపు బాబు 6 ప్యాక్ అంటాడు. 6 ప్యాక్ ఏంటో, సిక్సర్ ఏంటో ఆయనకు తెలియాలి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వస్తే మేము అన్ని విధాల మణిపూర్ సంఘటనలు చూశారు, ఇక్కడ 4% రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అబ్బా బీజేపీ చెప్పింది 4% కరెక్టేను, ముస్లిం మైనార్టీకి ఎత్తేయాల్సిందేనని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఎవరు ప్రజలకి మంచి చేశారు, ఎవరు ప్రజలకి మేలు చేశారు, ఎవరు పాలనలో మంచి జరిగిందనుకుంటేనే మరి ఆ ప్రభుత్వం, ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ప్రాణ గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తారని, మీ అందరి ఆశీర్వాదం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఓటు మన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేగా నేను, మేమిద్దరం పోటీ చేస్తున్నాం. నాకొక ఓటు, అనిల్ కుమార్ గారికి ఒక ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని గతంలో కూడా గెలిపించారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ అన్ని విధాలా నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా నాకు తోబుట్టులాగా అందరూ సహకరించారు, సహాయపడ్డారు. మీ అందరికీ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఈ వినుకొండ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే దానికోసం అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంకొక అవకాశం ఇస్తే ఈ వినుకొండ పట్టణాన్ని భారతదేశంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, మరి ఈ రోజు వినుకొండ వెనకబడ్డ ప్రాంతం అనుకున్న ఆనాటి పరిస్థితుల్ని వాటన్నిటి కూడా రూపురేఖలు మార్చి ఇవాళ వినుకొండగా మోడల్ నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో గౌరవాన్ని, గుర్తింపుని, మరి ఈరోజు వినుకొండ అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నియోజకవర్గం వినుకొండని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంటే గతంలో మనం చూసాం, గతంలో ఉన్న గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందకండి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వారికే టికెట్ కేటాయించడం జరుగుతుంది. గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం నందు గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా గుంతకల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అయోమయంతో ఆందోళనకు గురవుతున్నారని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాన కార్యదర్శి లోకేష్ సరైన నిర్ణయం తీసుకుని 2-3 రోజుల్లోనే అభ్యర్థిని నిర్ణయిస్తారని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం మరియు కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి నాయకులకే గుంతకల్ నియోజకవర్గ టికెట్ కేటాయించడం జరుగుతుంది. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇటువంటి అపోహలు నమ్మొద్దని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ సంజీవరాయుడు, గుంతకల్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బొచ్చ నాయక్, 33వ వార్డ్ ఇన్ఛార్జ్ కేఎల్ శ్రీనివాసులు, ఎస్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీటు నాయక్, రామాంజనేయులు, సంఘాల రాము, నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడు అశోక్, మహేష్ రెడ్డి, సీనా, అశోక్, వాల్మీకి, రాము, కులాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల నుంచి గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొద్దిగా సందిగ్ధంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో బలమైన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉండి పార్టీని నడిపించిన వ్యక్తులకే టికెట్ వస్తుంది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ప్రజలకైతేనేమి, కార్యకర్తలకైతేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏం లేదు. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 2-3 రోజుల్లో దీనికి తెరదీసేస్తారు. కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని తెలియజేసుకుంటున్నాం.
కాబట్టి ఎవరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు మాట నమ్మద్దండి. పార్టీలో కష్టపడిన వ్యక్తులకే నియోజకవర్గంలో టికెట్ వస్తుందని తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన. అదే ఆదరణ, అదే ఆప్యాయత. ప్రచారంలో బిఎస్ మక్బుల్ కు బ్రహ్మరథం పడుతున్న జనం. వినుకొండని మోడల్ సిటీగా అభివృద్ధి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందకండి.